ఈరోజు ముఖ్య ఉద్దేశము తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో బీసీల వాటా. ఎందుకంటే భారతదేశంలో 80 కోట్ల మంది ఉన్నారు. నిన్ననే జరిగిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగింది. ఎందుకంటే 80 కోట్ల మంది ఉన్నారు, వాళ్లకు వాళ్ళ నిష్పత్తి ప్రకారము బడ్జెట్లో వాటా దొరకలేదు. కాబట్టి ఎందుకంటే తలసరి ఆదాయం తీసుకుంటే చాలా తక్కువ ఉంది. మరి ఉద్యోగాలలో, విద్యా ఉద్యోగాలలో కూడా మా వాటా మాకు వస్తలేదు కేంద్ర ప్రభుత్వంలో. దానికి నిరసించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాము. ఎందుకంటే అదానీల, అంబానీల వాటానేమో వాళ్ళ తలసరి ఆదాయము, వాళ్ళ బిజినెస్లేమో ఒక 1000% పెరుగుతుంది. ఈ యువతకేమో నిరుద్యోగము, నిరాశ మిగిలింది. అందుకే ఈ సమావేశం స్పెషల్గా ఏర్పాటు చేసినాము. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే బడ్జెట్ కూడా ఇక్కడ బహుజనులకు, ఎందుకంటే 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు వాళ్ళు ఎంతున్నారో అంత వాటా దక్కాలని. ఎందుకంటే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు. మరియు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తాము, 9 షెడ్యూల్లో చేరుస్తాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి దానికి కట్టుబడి ఉండాలి. బహుజనులకు ఎవరెంతున్నారో ఆ వాటా తేలాలి. ఎందుకంటే 1931 తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి కులగణన జరిగింది. 56% 30గా తేల్చింది. కాబట్టి బడ్జెట్లో ఏమన్నారంటే కామారెడ్డిలో సంవత్సరానికి 20 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు బడ్జెటు బహుజనులకు ఇస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారితో చెప్పించారు. కాబట్టి మా వాటా ప్రకారము ఇప్పుడు 2 సార్లు 20 వేల కోట్లు పెట్టి అది మా బీసీలకు ఖర్చు చేయలే. కాబట్టి 1,00,000 కోట్లలో మిగతాది 3 సంవత్సరాలలో 30 వేల కోట్లు బడ్జెట్ ఇచ్చి బహుజనులను అండగా నిలబడాలని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తున్నాము.